ప్రభు అయిన యేసు క్రీస్తు వారి రెండవ రాకడను గూర్చిన విషయాలు సంగతులు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా రెండవ రాకడకు సంబంధించిన అంశాన్నే మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడను ప్రభువు దినము అని పిలిచాడు. ప్రభువు దినము అంటే క్రొత్త నిబంధనలో ఒకటి పునరుద్ధానపు దినమై ఉన్న ఆదివారం రోజు. మీరు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదివితే అపోస్తలుడైన యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్న అనుభవాన్ని గురించి మాట్లాడుతూ 10వ వచనంలో అంటాడు, 1వ అధ్యాయం 10వ వచనంలో, ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా. ఏ దినమందు? ప్రభు దినము అంటే ఇక్కడ పునరుద్ధానపు దినమయ్యున్న ఆదివారము. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధించడానికి, ఆయన రక్తములో కడగబడిన వారు, సంఘ విశ్వాసులైన వారు సమాజముగా కూడుకునే అనుభవం ప్రభు దినమని పిలువబడుతున్న పునరుద్ధానపు ఆదివారం. ఇక రెండవదిగా ప్రభు దినం అనే మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గూర్చి వాడబడిన మాట. ఆయన మరలా తిరిగి వస్తాడు, ఆయన వెళ్ళినవాడు వెళ్ళినట్టుగానే ఉండడు, మరలా తిరిగి వస్తాడు అని దేవదూతలు సాక్ష్యం ఇచ్చారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తెలియజేశారు. ఆయన శిష్యులైన అపోస్తలులు కూడా ప్రకటించారు. క్రైస్తవ విశ్వాసానికి ఉన్నటువంటి బలమైన నిరీక్షణ ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు మరలా ఖచ్చితంగా తిరిగి వస్తాడు. ఆయన రాకపోతే, ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకపోతే మనం పాడుతున్న పాటలు, చేస్తున్న ప్రార్థనలు, ప్రసంగాలు, మన భక్తి జీవితం అంతా కూడాను కేవలము వ్యర్థం. ఆయన తిరిగి రాకపోతే ఇదంతా కూడా కేవలము వ్యర్థం మాత్రమే. ఆయన తిరిగి వస్తాడు గనక మనం చేసే ప్రతిదీ కూడా వ్యర్థము కాకుండా విత్తనం వేస్తున్నట్టుగా ఉంటుంది. దాని ఫలములను రాకడలో మనం అనుభవిస్తాం. ఇకపోతే మనం చదివినటువంటి ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం మనం చదివాం. అసలు ఆమోసును గూర్చి కాస్త ధ్యానం చేస్తే, ఆమోసు వాస్తవానికి ప్రవక్త కాదు, ప్రవక్తల శిష్యులలో ఒకడైనను కాడు. ఆమోసుకి ప్రవక్తల పరిచర్యకి ఎటువంటి సంబంధము కూడా లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజులలో దేవుని ఆశీర్వాదం అనుభవిస్తూ ఉన్నాములే, మనము సుఖముగా నిర్భయముగా నివసించుచూ ఉన్నాములే, మనము ఎల్లకాలము ఈలాగునే భూమి మీద సారవంతమైన జీవితమును జీవిస్తాములే అని మెటీరియల్ బ్లెస్సింగ్స్ను చూసుకొని, అంటే భౌతిక సంబంధమైన ఆశీర్వాదములను చూసుకొని వారు మురిసిపోతూ ఉన్న దినములవి. చాలాసార్లు మనం కూడా తినడానికి మంచి తిండి, కట్టుకోవడానికి మంచి వస్త్రం, ఉండడానికి కాస్త ప్రశాంతమైన గృహము ఉంటే మన జీవితం చాలాసార్లు ప్రశాంతంగా అనిపిస్తుంది మనకి. ఇంకేముందులే, వింతగా కొత్తగా ఏ బాధర బందీ లేకుండా ఉన్నాం, జీవితకాలం వెళ్ళా ఇట్లా సాగిపోతే బాగుండు అనిపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇలాగునే అనుకుంటున్నారు. మేము అబ్రహాము సంతానమై ఉన్నాము, దేవుని చేత ఎన్నుకోబడిన వారమై ఉన్నాము, పిలువబడిన వారమై ఉన్నాము, ప్రత్యేకింపబడిన వారమై ఉన్నాము గనుక దేవుడు మమ్మలను కనికరించి మాకు ప్రశాంతమైన జీవితాన్ని కలుగజేశాడు. దేవుని దయ వలన ప్రశాంతంగా మేము జీవిస్తూ ఉన్నాము. ఆహారం విషయంలో కానీ, వస్త్రముల విషయంలో కానీ, సమాజ గౌరవ విషయములలో కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి వారు నిర్భయముగా నివసించుచూ ఉన్న దినములలో మనిషికి భౌతికమైన అవసరాలు ఎప్పుడైతే తీర్చబడతాయో అప్పుడు మనిషిలో ఉన్నటువంటి క్రూరత్వం బయటపడుతుంది. మనిషికి ఎప్పుడైతే ప్రశాంతత కలిగినటువంటి బాధలు లేని జీవితం ఉంటుందో అప్పుడు మనిషి తన యొక్క ఈగో సాటిస్ఫాక్షన్ కోసం పనిచేయడం ప్రారంభిస్తాడు. అలాగున ఈ ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం మీరు చదవడానికి ఇష్టపడితే, ఆమోసు పశువులు కాసుకునేటువంటి పశువుల కాపరి,
అలాగునే కేవలము మేడి చెట్టు కింద పండ్లు ఏరుకునేటువంటి వాడు. ఆయన ప్రవక్త కాదు ఆమోసు. ఆయన బాగా చదువుకున్న విద్యావంతుడు కాదు. బాగా కండబలము, గుండె బలము, బంధుబలము కలిగిన వాడు అసలు కానే కాదు. కేవలం పశువులు కాసుకునేవాడు. మేడి చెట్టు కింద ఉన్న పండ్లు ఏరుకొని తింటూ ఉండేవాడు. అటువంటి వాని దగ్గరికి దేవుని వాక్యం వచ్చి, ఆమోసు, నీవు వెళ్ళి సువార్తను ప్రకటించు, నువ్వు వెళ్ళి నా మాటను ప్రకటించు అని ఆమోసుకు దేవుని యొక్క వాక్యము వచ్చింది. వచ్చినప్పుడు కొన్ని దేశముల గురించి లేదా కొన్ని జాతుల గురించి ఆమోసు ఈ మొదటి అధ్యాయంలో అలాగునే 2వ అధ్యాయంలో కూడా ప్రస్తావించాడు. మొదటిగా మీరు చదివితే 3వ వచనం, మొదటి అధ్యాయం 3వ వచనంలో యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దేనిని శిక్షిస్తాడడా ప్రభు? దమస్కును ఎందుకు శిక్షిస్తున్నావు ప్రభు అని అడిగితే కారణం ఏమి రాశాడు? 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి. ఎవరిని శిక్షిస్తూ ఉన్నావు ప్రభువా? దమస్కుని. మరలా కిందకి రండి 6వ వచనానికి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించుదును. ఎవరినట శిక్షించేది ఇక్కడ? గాజాని. ఎందుకు శిక్షిస్తున్నావు ప్రభువా? 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి. ఎన్నైనా ఇప్పటికీ? మొదటిది ఏమిటి? దమస్కు. రెండవది ఏమిటి? గాజా. తర్వాత 9వ వచనం చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షించేదను. ఎవరినట శిక్షించేది? తూరుని. ఎందుకట? 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి. మొత్తం ఎన్ని అయినా ఇప్పటికీ? దమస్కు మొదటిది కాగా 2వది గాజా, 2వది గాజా కాగా 3వది తూరు, 4వది 11వ వచనం చదవండి. ఎదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వానిని శిక్షించేదను. ఎవరిని? ఎందుకు? 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి. మళ్ళీ మీరు 13వ వచనం చదవండి. అమ్మోనీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించేదను. ఎన్నోది వీళ్ళది? 5 వచ్చినాయా? ఇప్పుడు మళ్ళీ వరుసగా చెప్పండి. మొదటిది ఏమిటి? దమస్కు. రెండవది ఏమిటి? 3వది ఏమిటి? 4వది ఏమిటి? 5వది ఏమిటి? ఈ 5 జాతుల వాళ్ళని కూడా నేను శిక్షిస్తున్నానని చెప్పాడు. ఈ 5 జాతుల వాళ్ళకి ఉన్నటువంటి కారణం, ద కామన్ ప్రాబ్లం విత్ దెమ్ ఏమిటంటే, 3 సార్లు 4 సార్లు వారు చేసిన దోషములను బట్టి. ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనానికి రండి. ఏమనగా, మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా శిక్షింతును. ఎవరినట? మోయాబు. ఎన్నో వాడయ్యాడు వరుసలో? ఇప్పుడు 6. 4వ వచనం చదవండి. 2, 4. యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఎవరినట? యూదా. సంఖ్య ఎంత? 7. తర్వాత 6వ వచనం చదవండి. 2, 6. ఇజ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఇశ్రాయేలు వారు ఎన్నో వారు అయ్యారు? 8. ఈ మొత్తం మొదటి అధ్యాయం 2వ అధ్యాయం ఆమోసు గ్రంథం మీరు చదివితే 8 జాతుల వారిని నేను శిక్షిస్తాను అని దేవుడు వరుసగా చెప్పుకొచ్చాడు. వరుస చెప్పండి. ఇప్పుడు మొదటి జాతి ఏమిటి?
దమస్కు. రెండవది ఏమిటి? గాజా. మూడవది ఏమిటి? నాలుగవది ఏమిటి? ఐదవది ఏమిటి? ఆరోది ఏమిటి? ఏడవది ఏమిటి? ఎనిమిదవది ఏమిటి? ఈ 8 జాతుల వారి మీద కూడా నేను శిక్ష వేస్తానన్నాడు. ఎందుకు వేస్తావు ప్రభు ఆ శిక్ష అంటే అందరికీ ఒకటే కారణం చెప్పాడు. ఏమిటి ఆ కారణము? 3 సార్లు 4 సార్లు చేసిన దోషములు. 3 సార్లు 4 సార్లు చేసిన దోషములు అంటే ఏమిటి అర్థము? ఏమన్నా అర్థం ఉందా దానికి? ఆ మాటకి ఏమైనా అర్థం ఉందా? ఉందిగా. ఏమిటి అర్థము? ఒకసారి చేస్తే క్షమిస్తారా? 3 సార్లు అంటే, 4 సార్లు అంటే ఒకే పాపాన్ని, ఒకే దోషాన్ని మరలా 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 చేయడం. రిపిటేషన్ ఆఫ్ ద సేమ్ సిన్. పాడబడతాం, ఎరిగి ఎరిగినే చెడిపోతిని. ఎలాగట? ఎరిగి ఎరిగి అంటే తెలిసి చేసావా, తెలియకుండా చేసావా? అది పాపమని తెలుసు. దాన్ని చేస్తే ఆ పాపం నన్ను పట్టుకుంటుంది, ఆ పాపానికి దేవుడు నాకు శిక్ష వేస్తాడని కూడా తెలుసు. తెలిసి తెలిసి, ఎరిగి ఎరిగి, మరలా మరలా, మాటి మాటికి, సారి సారికి. ఈ పదాలన్నీ బైబిల్ పదాలు. ద రిపిటేషన్ ఆఫ్ ద సిన్. ఒక పాత్రను తీసుకోండి, ఒకసారి పగిలింది, చిన్న ముక్క పగిలి బయటకు వచ్చింది, దాన్ని యథాస్థానంలో అతికించాం. చూడటానికి ఎలా ఉంటుంది? కవర్ చేయవచ్చు, అంతేనా? అదే పాత్ర మళ్ళీ పగిలింది, పాత పగులు దాంతోపాటు మళ్ళీ కొత్త పగులు బయటకు వచ్చినాయి. ఎన్ని డ్యామేజ్లు ఇప్పుడు? 2 వేసాం. 2 వేస్తే చూడటానికి ఎట్టుండిద్ది? కొంచెం తేడా కూడా. మళ్ళీ పగిలింది, 3 వచ్చినాయి, 3 అతుకులు వేసాం, ఎట్టుండిద్ది? 4 వేసాం, 10 వేసాం పాత్ర మొత్తం మీద. పాత్ర ఎట్టుండిద్ది ఇప్పుడు? అది ఖచ్చితమైన పాత్ర. అతుకుల బొంత, అతుకుల బొంతకు విలువ ఉండిద్దా? మార్కెట్లో తీసుకెళ్ళి అమ్ము, చూద్దాం. ఎరిగి ఎరిగి పాపం చేసేవాడికి, తెలిసి తెలిసి పాపం చేసేవాడికి దేవుణ్ణి దుఃఖపెడుతున్నానని తెలుసు, యేసు రక్తమును కాలుతో తొక్కుతున్నానని తెలుసు, ఇది పాపం అని తెలుసు, ఇది చేయకూడదని తెలుసు. అయినా కానీ చేస్తూ 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 ఉంటే చేసే కొద్దీ నీ విలువ దేవుడి దగ్గర తగ్గిపోతూ ఉంటుంది. అయ్యా, మీరు అమెరికన్ వీసాకి అప్లై చేశారనుకోండి, మొదటిసారి వెళ్ళినప్పుడు నీ పాస్పోర్ట్కి చాలా వెయిటేజ్ ఉంటుంది. ఒకసారి రిజెక్ట్ చేశాడనుకో, వీసా ఇవ్వకుండా, పాస్పోర్ట్ వెయిటేజ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. మళ్ళీ 6 నెలలాగి రెండోసారి వెళ్ళావు, రెండోసారి వెళ్ళినప్పుడు కూడా రిజెక్ట్ చేశాడు, అప్పుడు నీ పాస్పోర్ట్ విలువ ఏమవుతుంది? మళ్ళీ తగ్గిపోతుంది. 10 సార్లు పోయావు, 10 సార్లు రిజెక్ట్ అయింది, నీ పాస్పోర్ట్కి విలువ ఉండిద్దా? విలువ ఉండదు. ఎందుకంటే ప్రతిసారి కూడా నువ్వు తిరస్కరించబడుతూ ఉన్నావు. పాపం చేసిన ప్రతిసారి కూడా దేవుడు నీకేం వేస్తున్నాడు? అతుకు వేస్తూ ఉన్నాడు. అయితే ఈ 8 జాతుల గురించి, 8 ప్రాంతముల గురించి దేవుడు శిక్షిస్తానని చెప్పాడు. కానీ అసలు ఆమోసు ప్రవక్త ఎవరి దగ్గరకు పంపబడ్డాడు అని అడిగితే, 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎవరి దగ్గరకు పంపబడ్డాడో రాయబడింది అక్కడ. ఆహా, ఉజ్జియా దినములలో ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలో భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలును గూర్చి తెకోవాలోని పశుల కాపర్లలో ఆమోసుకు కనబడిన దర్శన వివరం. అంటే ఇప్పుడు 8 జాతులలో ఆమోసు ఏ జాతికి డైరెక్ట్ చేయబడ్డాడు? ఏ జాతి దగ్గరకు పంపబడ్డాడు? ఏ జాతి దగ్గరకు ప్రసంగం చెప్పమని దేవుడు పంపించాడు? దమస్కు వాళ్ళ దగ్గరకా, గాజు వాళ్ళ దగ్గరకా, తూరు వాళ్ళ దగ్గరకా, ఎదోం వారి దగ్గరకా, అమ్మోనీల దగ్గరకా, మోయాబు వారి దగ్గరకా, యూదా వారి దగ్గరకా, ఇశ్రాయేలు వారి దగ్గరకా? చూడండి, చివరి లైన్లో రాసి ఉంటాను, ఇశ్రాయేలీలను గూర్చి. ఎవరిని గూర్చి? ఇశ్రాయేలీలను గూర్చి. అందరూ చేశారు. 8 జాతుల వారు పాపం చేశారు, 8 జాతుల వారు దోషం చేశారు. కానీ ఎవరి దగ్గరకు సువార్త వచ్చింది? ఇశ్రాయేలీల వారి దగ్గరికి సువార్త వచ్చింది. ఇదేమిటి? మిగిలిన వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అని అడిగితే దేవుడి ఇష్టం. ఇశ్రాయేలు వారి దగ్గరికి దేవుని సువార్త వచ్చిందంటే అది దేవుడు అనుగ్రహించిన కృప.
సార్. సో ఇప్పుడు ఇశ్రాయేలీలు మంచి పరిస్థితిలో ఉన్నారా, లేకపోతే నైతికంగా దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నారా? ఆమోసు ప్రవక్త వచ్చి ప్రవచనం చెప్పే సమయానికి నైతికంగా దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నారు. వారు చేసిన పాపం ఏమిటి అని అడగొచ్చు మీరు. వారు చేసిన పాపమును గూర్చి 2వ అధ్యాయం, ఆమోసు గ్రంథంలోని 2వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం చదివి వారు చేసిన పాపం ఏమిటో చెప్పండి. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 3 వచనాలు చదివి ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపం ఏమిటో చెప్పండి. ఓకే ఓకే ఓకే. ఓకే. తాకట్టుగా ఉంచబడిన బట్టలు అప్పగింపగా వాటిని పరుచుకొని బలిపీఠం అన్నిటి యొక్క పండుగ. ఓకే. దుర్మార్గ సొమ్ముతో కూడిన ద్రాక్ష రసమును తమ దేవుని మందిరములోనే పానముచ్చి. ఎన్ని పాపాలు వచ్చినాయి వాళ్ళు? చాలా వచ్చినాయని ఊరక మంది మీద మిరియాలు చల్లకండి. ఎన్ని వచ్చినాయో లెక్కేయండి. మొదటిది ఏమిటి? పాపము ద్రవ్యమునకై. దేనికట? డబ్బులు ఇస్తే నీతిమంతులనైనా వీళ్ళు ఏం చేస్తారు? అమ్మేస్తారా? అంటే వీళ్ళు ఏ మనుషులు? నీతికి మనుషులా, డబ్బుకు మనుషులా? డబ్బుకేనా? ఇవాళ కూడా మనుషులు నీతికి మనుషులా, డబ్బుకు మనుషులా? డబ్బుకేనా? డబ్బిస్తే ఏ చెడ్డ పనైనా చేయడానికి ఇష్టపడే మనుషులు ఉన్నారా లేదా? నీతిని వదిలేసి డబ్బు కోసము అడుగులకు మడుగులు వస్తే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు కదా. ఆనాటి నుండి ఉన్నటువంటి సమస్య ఇది. ఏమిటి? ద్రవ్యమునకై నీతిమంతులను అమ్మివేయుట. కింద 2వది ఏమిటి? పాదరక్షకులకై బీదలను అమ్మివేయుట. అంటే బీదలను నమ్మేస్తే వీళ్ళకి ఏమొస్తాయట? చెప్పులు వస్తాయి. నీతిమంతులు నమ్మేస్తేనేమో డబ్బులు వస్తాయి, పేదవాళ్ళని నమ్మేస్తేనేమో చెప్పులు వస్తాయి. 3వది ఏం చెప్పాడు? దరిద్రుల నోట్లో మన్ను వేయుటకు ఆశపడుట. మన్ను వేయడం అంటే నోట్లో మన్నేయాలా, అన్నం పెట్టాలా? మన్ను వేయడం అంటే ఏమిటి? అప్పుడు మన్ను వేయడం అంటే నీ మూలాన ఒక కాయ నాకు వస్తుందనుకోండి, ఒక పండు నీ మూలాన నాకు లాభం ఉందనుకోండి, నువ్వు ఆ పండు నాకు రానియకుండా చేసావు. నువ్వేం చేసినట్టు? నా నోట్లో మన్ను కొట్టినట్టే కాదా? మన్ను కొట్టినట్టే. నాకు రావాల్సిన లాభం ఏదైనా కానీ నువ్వు ఆపేస్తే నువ్వు నా నోట్లో మన్ను కొట్టినట్టే. వీళ్ళు ఏం చేస్తారట? ఆ మాట చదవండి. దరిద్రులు. లాజరు ధనవంతుడు ఉన్నారా? బీద లాజరు ధనవంతుడు కథ ఉందా? అందులో లాజర్ని ఏమన్నాడు? దరిద్రుడు. ఎందుకు దరిద్రుడు అని పిలిచారు? కనీసం తినడానికి తిండి కూడా లేదు కనుక దరిద్రుడు. అంటే ఇప్పుడు వీళ్ళు దరిద్రులకి ఏం పెట్టాలి? మామూలుగా తిండి పెట్టాలి. అయితే వీళ్ళు ఏం చేస్తారట? దరిద్రులకు తిండి పెట్టకుండా, వీళ్ళ దగ్గర ఉంటుంది కానీ పెట్టరు, పెట్టే అవకాశం ఉన్నా కానీ పెట్టరు. అది వాళ్ళు చేస్తున్న 3వ పాపం. 4వది ఏమిటి? దీనుల త్రోవకు అడ్డుపడుట. దీనుల త్రోవకు అడ్డుపడుట. ఏదో సంపాదించుకోవడానికి పని చేసుకోవడానికి పోతుంటే వాడిని పనిలో పెట్టుకోవద్దండి, వాడు మంచోడు కాదని వాడి మీద చెడు సాక్ష్యం చెప్పడం, వాడికి వచ్చేటువంటి లాభం రానియకుండా చేయడం. ఈ 4 కూడా ఏ 4 మళ్ళీ చెప్పండి? ద్రవ్యమునకై నీతిమంతులను అమ్మివేయుట, పాదరక్షకులకై బీదవారిని అమ్మివేయుట, దరిద్రుల నోట్లోనేమో మన్నుగొట్టుట, దీనుల త్రోవకు అడ్డు తగులుట. ఈ 4 కూడాను ఇంజస్టిస్, అన్యాయముగా ప్రవర్తించడం. అన్యాయముగా ప్రవర్తించడం. వారు చేసిన మొదటి పాపం ఏంటంటే, సమాజంలో మనం బాగా బ్రతుకుతున్నాం గనక, మన మాట చెల్లుబాటు అవుతుంది గనక ఎదుటివాడికి న్యాయం చేయడం మానేసి అన్యాయం చేయడం మొదలుపెట్టారు. రెండవ పాపం ఏం చెప్పాడు? తండ్రియు
కుమారుడును ఒకదానినే కూడుకొనుట. ఇది పాపమా అంగీకారమా? పాపమేనా? అయ్యా, చాలాసార్లు నేను సినిమాలకు వెళ్ళే వాళ్ళు అడుగుతూ ఉంటారు, సినిమాలు చూడొద్దని బైబిల్లో ఎక్కడుంది పాస్టర్ గారు చెప్పండి అని. సినిమాలు చూడకూడదని ఎక్కడుంది అంటాడు. దానికి ఏదో తెలిసిన జవాబులు ఇస్తూ ఉంటారు. అల్లరితో కూడిన ఆటపాటలు అన్నారు కదా, అవి బైబిల్లో చేయొద్దని ఉంది కదా, మరి సినిమాలకు వెళితే అల్లరితో కూడిన ఆటపాటలు చేయటమే కదా అని రీజనింగ్ చెప్తూ ఉంటారు. కానీ నేనేం రీజనింగ్ చెప్తానంటే, కుటుంబం అంతా కలిసి ఒక సినిమాకు వెళ్ళారు. తండ్రి, తల్లి, కొడుకు, కూతురు నలుగురు కలిసి 4 టికెట్లు కొనుక్కొని సినిమాకు వెళ్ళారు. సినిమాలో కథానాయిక ఉంది, నటి. ఆ కథానాయికను చూసినప్పుడు తండ్రికి ఆశ కలిగిద్ది, కుమారుడికి ఆశ కలిగిద్ది. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడును వ్యభిచరించినట్లా కాదా? అవునా? అంటే ఇప్పుడు ఒక్క నటితోనే, ఒక్క కథానాయికతోనే తండ్రి వ్యభిచారం చేశాడు, కొడుకు వ్యభిచారం చేశాడు. ఒక కథానాయకుడినే తీసుకోండి, ఒక నటుడినే తీసుకోండి. ఆ నటుడి యొక్క శరీర హావభావాలు, బాడీ లాంగ్వేజ్ చూస్తే తల్లికి ఆశ పుట్టొచ్చు, కూతురికి ఆశ పుట్టొచ్చు. అప్పుడు ఆ తల్లి కూతురు ఏం చేసినట్టు? ఒక పురుషుడితోనే శయనించినట్టు. నా పాట అర్థం అవుతుందా? ఇది మంచిదా చెడ్డదా? ఇప్పుడు చెప్పండి, సినిమాలకు వెళ్ళడం మంచిదా చెడ్డదా? చెడ్డదే కదా. ఇప్పుడు ఇశ్రాయేలీల్లో కూడా ఒక వేశ్య దగ్గరికి తండ్రి వెళ్ళాడు, కొడుకు వెళ్ళాడు. అది పరిశుద్ధత అపవిత్రత? అపవిత్రత. పరిశుద్ధత అయిందా? పరిశుద్ధ నామమును అవమానపరుచుట. సో మొదటిదేమో సమాజంలో జరిగించిన అన్యాయం ఏమిటి? డబ్బుల కోసం నీతిమంతులను అమ్మేయడం, చెప్పుల కోసం పేదవాళ్ళని అమ్మేయడం. మూడవది ఏమిటి? దరిద్రుల నోట్లో మన్ను కొట్టడం, దీనుల త్రోవకు అడ్డుపడటం. ఇవన్నీ కూడా సమాజంలో జరుగుతూ ఉన్న అన్యాయాలు. రెండవది ఏమిటి? తండ్రియు కుమారుడియు పరిశుద్ధతను విడిచిపెట్టి, పవిత్రతను విడిచిపెట్టి ఒక్కదాని దగ్గరికే వెళ్ళి దానిని కూడుట. 2 పాపాలైనయా? మూడో పాపం కిందకు వస్తే చెప్తాడు చూడండి. నువ్వట తాకట్టుగా ఒకరి దగ్గర బట్టలు తీసుకున్నావట. ఉదాహరణకి తాకట్టుగా బట్టలు ఎవడని తీసుకుంటాడా? అయ్యా, తాకట్టుగా బట్టలు తీసుకున్నాడట. ఈ బట్టలు తీసుకొని, ఈ బట్టలు ఇప్పుడు తాకట్టు పెట్టాన్ని బైబిల్ గ్రంథం సమర్థిస్తుందా? సమర్థించదా? సమర్థించదు కదా. సో సమర్థించదా నీ చేసావు పాపం. అయితే ఈ తాకట్టు పెట్టిన వస్త్రాన్ని తీసుకొని ప్రత్యక్షపు గుడారంలో లేదా దేవుని మందిరంలో ఆవరణం దగ్గర బలిపీఠం ఉంటుంది కదా, ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలిపీఠం దగ్గర ఈ తాకట్టుగా తెచ్చుకున్నటువంటి బట్టను పరిచి, వస్త్రాన్ని పరిచి దాని మీద చక్కగా తలానిచ్చుకుని పడుకున్నావట. చూసే వాళ్ళందరేమో అయ్యో బలిపీఠం దగ్గర ఆశ్రయం పొందుతున్నాడు అనుకుంటున్నారంట. ఏమనుకుంటున్నారు? బలిపీఠం దగ్గర ఆశ్రయం పొందుతున్నాడు. పిచ్చుకలకు నివాస స్థానం అన్నాడా? బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాస స్థానం అన్నాడా? అరే పిచ్చుకు లాంటి వాడు వచ్చి బలిపీఠం దగ్గర ఆశ్రయం పొందుతున్నాడు అనుకున్నారట. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటి? వీడు వేసుకున్న పక్కుందే ఏమిటి? దుప్పటి. ఎక్కడి నుంచి తెచ్చుకున్నది? తాకట్టు పెట్టి తెచ్చుకున్నది. అంటే వీడు చేసేటువంటి ఈ బలిపీఠం దగ్గర పడుకున్న ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధన, ఇష్టము లేని ఆరాధన? ఇష్టము లేని ఆరాధన. ఇంకో మాట చెబుతాడు దాని కింద చూడండి, జుల్మానా సొమ్ము అన్నాడు. ఏ సొమ్ము అది? జుల్మానా అంటే ఏమిటి? ఫైన్ వేశాడు. సో జనాలకి ఫైన్ వేశారు. ఫైను డబ్బున్న వాళ్ళకి వేస్తారా, పేదోళ్ళకి వేస్తారా? పేదోళ్ళకేనా? రైట్. పేదోళ్ళకి ఫైన్ వేసాడు. పాపం ఈ ఫైన్ కట్టాల్సి వచ్చినప్పుడు పేదోడు సంతోషంగా కడతాడా, బాధగా కడతాడా? బాధగానే కడతాడు. అంటే ఒకని ఏడిపించి ఫైన్ కట్టించుకున్నావు. ఆ ఫైన్ కట్టించుకున్న డబ్బులతో పోయి ద్రాక్షరసం కొనుక్కున్నావు. వింటారా? ఆ ద్రాక్షరసం తీసుకొచ్చి ఏం చేశాడంట చూడండి, 8వ వచనంలో, దేవుని మందిరములో పానము చేయుచూ ఉంటే, దేవుని మందిరంలో పానం చేస్తుంటే, ఒరే వీడు బయట పానం చేయకుండా దేవుని మందిరంలో పానం చేస్తుంటే ఎంత భక్తి గల్లవాడు అనుకుంటున్నారండి జనమందరూ కూడా. కానీ అక్కడ పాఠం ఏంటి? వీడు ఏ డబ్బుతో కొన్నాడు? ఏ డబ్బుతో కొన్నాడు? జుల్మానా డబ్బుతో ద్రాక్షరసం కొన్నాడు. ఈ ద్రాక్షరసం కొని జనులందరి ఎదుట భక్తిపరుడులాగా
నిదానంగా ఒక్కొక్క సిప్పు వేస్తున్నాడు. జనమందరం భక్తిపరుడు అనుకుంటున్నాడు. కానీ నరుల హృదయాలోచనలు ఎరిగిన దేవుని దృష్టికి ఇతడు భక్తిపరుడు అవుతాడా, వేషధారి అవుతాడా? ఇవాళ సంఘాల్లో ఉన్నటువంటి సగం కానుకలన్నీ కూడా వేషధారి కానుకలే. లంచాలు తీసుకొని వచ్చి మందిరాలకి వస్తువులు చేయిస్తే అవి జనాలు మెచ్చుకోవచ్చు, దైవజనులు మెచ్చుకోవచ్చు కొన్నిసార్లు. కానీ దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించాడు. నేను ఎప్పుడు చెబుతూ ఉంటా, తల్లి కూతురు ఇద్దరు కలిసి ఒక సినిమా పాటకి డ్యాన్స్ వేస్తే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో బాగా ఫాలోయింగ్ పెరిగి డబ్బులు వచ్చి పడ్డాయి. ఆ డబ్బుల్లోంచి దశం భాగం తీసుకొచ్చి పాస్టర్ గారికి కవర్లో పెట్టించారు. పరిశుద్ధమైన సొమ్మ, అపవిత్రమైన సొమ్మ? ఇవాళ మందిరానికి వచ్చే కానుకలన్నీ కూడా పరిశుద్ధములు అనుకోవడానికి వీలు లేనే లేదు. అవి భక్తి పరుల్లాగా మీకు కనబడవచ్చుగాక. ఇస్తున్నవాడు కాస్త భక్తి కలిగిన వాళ్ళలాగా, మంచి దైవికమైన విశ్వాసిలాగా నీకు అనిపించవచ్చుగాక. కానీ హృదయాంతరంగములు ఎరిగిన దేవుడున్నాడు. ఆయన ఏది పరిశుద్ధమైన కానుకో, ఏది అపవిత్రమైన కానుకో ఖచ్చితంగా తేట తెల్లము చేయగలిగిన వాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపం ఏమిటి చెప్పండి? మొదటిదేమో అన్యాయంగా ప్రవర్తించారు, రెండవది అపవిత్రత కలిగినటువంటి జీవితం జీవించారు, మూడవది దేవునికి కపటమైన భక్తి చేశారు. కపటమైన భక్తి. ఈ మూడు కూడా వారు చేసిన పాపాలు. ఈ మూడిట్లో సబ్ డివిజన్స్ చెప్పుకున్నాం మనం. మొదటిదేమో సమాజంలో అన్యాయంగా ప్రవర్తించడం, రెండవదేమో అపవిత్రత కలిగిన జీవితాన్ని జీవించడం, మూడవదేమో కపటమైన భక్తి చేయడం. ఇది ఇశ్రాయేలీలు చేసినటువంటి పాపం. మీరు అదే ఆమోసు గ్రంథంలో ఒక్కసారి 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయంలో 10వ వచనం నుండి 13వ వచనం వరకు ప్రశాంతంగా మీరు చదివి 2 నిమిషాలు సమయం తీసుకొని అందులో వారు చేసిన పాపం ఏంటో చెప్పండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు చదవండి ఒకసారి. చదివి అందులో ఉన్నటువంటి వారు చేసిన పాపం ఏంటో చెప్పండి. నేరుగా నీతిమంతుల దగ్గరికి వెళ్ళిపోయారా? నువ్వు చేసే తప్పు అని ఎవరైనా బుద్ధి చెప్తుంటే ఏమంటున్నారు? వారి మీద ఏం పెట్టుకుంటున్నారు? పగ. అంటే వీళ్ళకి ఏం చెప్పకూడదు? ఇశ్రాయేలుకి బుద్ధి చెప్పకూడదడా? బుద్ధి చెబితే ఏం పెట్టుకుంటున్నారు? పగ పెట్టుకుంటున్నారు. రెండవది యథార్థముగా, న్యాయంగా, నీతిగా మాట్లాడే వారిని ప్రేమిస్తున్నారా, అసహించుకుంటున్నారా? అసహించుకున్నారు. ఇది రెండో పాపం. మూడవది ఏమిటి? దోష నివృత్తికి రోకలు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెడుతూ ఉన్నారు. ఎవరైనా దోషం చేసి వచ్చారనుకోండి, దోషిని నిర్దోషిగా, నిర్దోషిని దోషిగా ఎంచకూడదని లేఖనం సెలవిస్తుంది కదా. వీడేం చేస్తాడు? కాసిన డబ్బులు ఇరాబాయ్, తప్పు నీదైనా కానీ ఎదుటోడిని తప్పుడోని చేద్దాం, నిన్ను మాత్రం నీతిమంతుడిని చేస్తానని చెప్పి ఏం తీసుకుంటున్నాడు? లంచం తీసుకుంటున్నాడు. నాలుగోది ఏమిటి? వారు నీ గుమ్మం దగ్గరికి వచ్చి న్యాయం చేయమని అడిగారు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక స్త్రీ వచ్చి అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి ప్రతిరోజు వచ్చి న్యాయం తీర్చమని అడిగిందా లేదా? అడిగితే అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతికే గుండె కరిగిపోయిందే. కానీ ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రం ఎంతమంది వచ్చి న్యాయం తీర్చమని అడిగినా పేదవాళ్ళు, ఎంతమంది వచ్చి ఇంటి ముందు చేతులు కట్టుకొని నిలబడుతూ ఉన్నా, ఎంతమంది వచ్చి కన్నీళ్లు గారుస్తూ ఉన్నా, ఎంతమంది వచ్చి ఏడుస్తూ ఉన్నా, వీళ్ళ గుండె మాత్రం కరగడం లేదట. ఐదవది ఏమిటి? అపరాధములు విస్తారమైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును. ఓకే. దరిద్రుల యొద్ద పంట మోపలను పుచ్చుకొనుచు మీరు వారిని అనగద్రొక్కుదురు. చాలు. ఎవరి దగ్గర పంట మోపులు పుచ్చుకుంటున్నారట? దరిద్రుల దగ్గర. 5 పాపాలు చెప్పాడు ఇక్కడ. ఈ 5 కూడాను దేంట్లో వేయొచ్చు? సోషల్ ఇంజస్టిస్లో వేయొచ్చా? సెక్షువల్ ఇంప్యూరిటీలో వేయొచ్చా? ఫాల్స్ వర్షిప్లో వేయొచ్చా? యువర్ రైట్. ఇందాక 2వ అధ్యాయంలో 3 కేటగిరీస్ మనం చూసాం. ఫస్ట్ కేటగిరీ ఈజ్ సోషల్ ఇంజస్టిస్, అండ్ సెకండ్ కేటగిరీ ఈజ్ సెక్షువల్ ఇంప్యూరిటీ, అండ్ థర్డ్ కేటగిరీ ఈజ్ ఫాల్స్ వర్షిప్.
మొదటిదేమో అన్యాయముగా ప్రవర్తించుట, రెండోదేమో అపవిత్రత కలిగిన జీవితము జీవించుట, మూడవదేమో కపటమైన ఆరాధన దేవునికి చేయుట. ఈ మూడు కూడా ఆమోసు గ్రంథం 2వ అధ్యాయంలో చదివాం. ఇప్పుడు మనం చదివినటువంటి ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగము సోషల్ ఇంజస్టిస్ కింద వేయొచ్చు మనం. అంటే సమాజంలో చేస్తూ ఉన్నటువంటి అన్యాయం. దేవుడు 8 జాతుల వారిని గూర్చి మాట్లాడాడు. కానీ 8 జాతుల వారిలో దేవుడు కృప కలిగిన వాడు కనుక ఇశ్రాయేలు వారి దగ్గరికే ప్రవక్త అయిన ఆమోసుని పంపించాడు. ఆమోసు వచ్చి వారి పాపాలు వారికి తెలియజేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటున్నారు? మేము అబ్రహాము సంతానమై ఉన్నాము, మేము ఎన్నిక కలిగిన వారమై ఉన్నాము, మేము దేవుని చేత ప్రత్యేకింపబడిన వారమై ఉన్నాము, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, కాబట్టి మాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అనుకుంటున్నారు. చాలామంది కూడా మేము మందిరానికి వెళుతున్నాము, ఆరాధనకి వెళుతున్నాము, పాటలు పాడుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, వాక్య ధ్యానంలో పాలు పంపులు పొందుతున్నాము, మంచి కానుకలు ఇస్తున్నాము, బల్ల దగ్గర పరిచర్య చేస్తున్నాము, మందిరం ఊడుస్తూ ఉన్నాము. ఇలాగ రకరకాలైనటువంటి పనుల గురించి చేస్తూ 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 మేము భక్తి పరులం అనుకునే భ్రమలో బ్రతికేస్తూ ఉంటారు. కానీ 5వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట చూడండి, 4వ వచనంలో, ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడలా మీరు బ్రతుకుదురు. ఆ మాటకు అర్థం ఏమిటి? ఇశ్రాయేలీలు ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నవారా, ఆయనకి దూరమైన వారా? పాపం చేస్తే మనం దేవుని దగ్గర ఉన్నవాళ్ళమా, దేవుని నుండి దూరమైన వాళ్ళమా? దూరమైన వాళ్ళమే కదా. ఇప్పుడు దూరమైన వాళ్ళని దేవుడు ఏమని పిలుస్తూ ఉన్నాడు? నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. అంటే ఇప్పుడు మీకు ఏమి లేదు, మీరు నన్ను ఆశ్రయించలేదు గనక, మీకు నాకు ఎడమొచ్చింది గనక మీరు బ్రతుకుతున్నవారు కానే కాదు. ఎందుకని? మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా, ఇదిగో ఈ నా కుమారుడు చనిపోయి మరలా తిరిగి బ్రతికని. ఎప్పుడు చనిపోయాడు? చనిపోయాడా? చనిపోలా. దూరం అవ్వడం, దేవునికి దూరం అవ్వడం దేనితో సమానం? సావుతో సమానం. జీవించుచున్నావన్న పేరు నీకు ఉన్నది కానీ నీవు మృతుడవే. పేరుకే బ్రతుకుతున్నావు, రోడ్డు మీద నడుస్తున్నావు, తిండి తింటున్నావు, పనులు చేసుకున్నావు, కానీ నీకు దేవునితో సంబంధం లేదు కనుక నువ్వు ఖచ్చితంగా బ్రతికి ఉన్నవాడివి, కానీ దేవుని దృష్టిలో నువ్వు చనిపోయిన వాడివే. ఇప్పుడు బ్రతకాలి అంటే ఎక్కడికి రావాలి? బ్రతకాలంటే దేవుని దగ్గరికి రావాలి. మీరు మళ్ళీ అదే 5వ అధ్యాయంలో 14వ వచనం చదవండి. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి. ఆగండి, కీడు ఎందుకు విడిచిపెట్టాలి? మేలు ఎందుకు చేయాలి? కీడు ఎందుకు విడిచిపెట్టమన్నాడు? మేలు ఎందుకు వెతకమన్నాడు? అక్కడ రాశాడు చూడండి కండిషన్. మీరు బ్రతుకున్నట్లు. దేనికట? మీరు బ్రతుకున్నట్లు అంటే ఇప్పుడు బ్రతకాలి. మీరు బ్రతికిన వారు కానే కాదు. 4వ వచనంలో అదే మాట చెప్పాడు, 14వ వచనంలో కూడా అదే మాట చెప్పాడు. మీరు బ్రతుకుతున్న వారు కాదయ్యా, మీలో జీవం లేదు, జీవము లేదు. చాలా సంఘాల్లో ఈ రోజున మంచి మంచి మందిరాలు కట్టబడి ఉన్నాయి. లైటింగ్ సిస్టమ్ బాగుంది, మ్యూజిక్ సిస్టమ్ బాగుంది, సౌండ్ సిస్టమ్ బాగుంది. దే హ్యావ్ ఎ వెరీ గుడ్ స్టేజ్ పోడియమ్స్. అండ్ వాళ్ళ దగ్గర జనాలు కూడా బాగున్నారు, పాటలు పాడేవాళ్ళు బాగున్నారు, నడిపించే వాళ్ళు బాగున్నారు, అన్నీ కనపడతాయి. కానీ అన్నీ ఉన్న కొన్ని సంఘాల్లో యేసు కనపడ్డు. అన్నీ ఉన్న కొన్ని సంఘాల్లో యేసు కనపడ్డు. యేసు ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును. యేసు లేకపోతే ఏమీ లేదు, అక్కడ జీవం లేదు. జీవం లేదంటే అన్ని సంఘాల్లో అన్నీ ఉన్నా కానీ జీవించుచున్నావన్న పేరు నీకున్నది, నీవు మాత్రం ఈ మాట పోయి చెప్పండి అంటే సంఘాలు కూరుకుంటారా? ఎగబడతారు. అవునా? కృపాకాలం అయితే చచ్చిపోయిన పరిచర్య చేస్తావా? కృపాకాలం అయితే యేసు లేని పరిచర్య చేస్తావా? కృపాకాలం అయితే జీవము లేని సేవ చేస్తావా? సో నా పాఠం ఏమిటంటే, ఆమోసు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపాలను తెలియజేశాడు.
ఆ పాపాలకు ఒక పరిష్కారం కూడా తెలియజేశాడు. పాపములకు సంబంధించిన పరిష్కారము తెలియజేసిన తర్వాత ఇశ్రాయేలీయులు ఏమనుకుంటున్నారో చూడండి. 18వ వచనంలో, యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకొని ఉన్న వారలారా, మీకు శ్రమ. అసలు ఈయన వచ్చి మీరు పాపం చేస్తున్నారు, మీరు నన్ను ఆశ్రయించండి అని ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడితే, వీళ్ళు దేవుడిని ఆశ్రయించడానికి బదులుగా, దేవుడి దగ్గరికి వచ్చి సుంకర్లాగా ప్రార్థన చేయడానికి బదులుగా, కన్నీరు గార్చడానికి బదులుగా, మోకరించడానికి బదులుగా వీళ్ళు ఏం చెప్తున్నారట? ఊరుకో ఆమోసు, మాకు యెహోవా దినం వస్తుంది. మాకే దినం వచ్చింది? యెహోవా దినం వచ్చింది, దేవుడి దినం వచ్చింది మాకు. మేము దేవుని ప్రజలం కనుక మాకు దేవుని దినం వచ్చింది. ఆ రోజున మాకు ప్రయోజనం కలుగుద్ది. అసలు చెప్పే పాఠం ఏంటి? పాపం. చెబుతున్న పరిష్కారం ఏంటి? దేవుని యొద్దకు రండి. కానీ వీళ్ళ మనస్సు ఏమిటి? మాకు పాపం గురించి చెప్పొద్దు, పాపానికి సంబంధించిన పరిష్కారం గురించి కూడా చెప్పొద్దు. మరి ఏం కావాలి మీకు? యెహోవా దినము వచ్చింది, ఆ యెహోవా దినమున మేము అందరం ప్రయోజకులం అవుతాం. చాలామంది ఇవాళ ప్రసంగం చెప్పేవాడికి మార్కులు వేసేంత క్యాలిక్యులేటివ్గా ఎదురు కూర్చుంటారు. అంతేనా? ఇవాళ ప్రసంగాన్ని ప్రార్థన చేసుకుని వచ్చి ప్రభువా మాతో మాట్లాడు అని సిద్ధపడి వచ్చిన వాళ్ళు కనపడరు. ఎదుటోడు ప్రసంగం చెబుతుంటే తల మొదలు పెట్టుకొని కాలు దాకా బాడీ లాంగ్వేజ్ని, ముఖ కవళికల్ని, డైలాగ్ డెలివరీని, లేకపోతే బైబిల్ మీద ఎంత పట్టుందో ఆ విషయాల్ని, లేదా ఏ వాక్యం చెప్తున్నాడని ఆ విషయాల్ని అంచనా వేసి ముక్కలు ముక్కలుగా కోసేవాడే తప్ప ఎనాటమీ అంటారు. అంతేనా? అది చేసేవాడే తప్ప ప్రార్థన చేసుకుని వచ్చి ప్రభువా దైవజనుని నిలబెట్టుకొని మాతో మాట్లాడనేవాడు ఉన్నాడా? లేడాయే. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అంతే. ఆమోసు ప్రవక్త వచ్చి నీ పాపం గురించి చెప్తుంటే, పాపం జోలి మాకొద్దు, మేం చేసేవి మాకు చెప్పబాకు, మాకు బతకడం ఏంటో బాగా తెలుసు, పోనీ నీ పాపానికి పరిష్కారం చెప్తాను అబ్బాయి అంటే అది కూడా మాకొద్దు, దాన్ని కూడా మాకు చెప్పొద్దు. మరి ఏం చెప్పాలి? మాకేం ప్రయోజనం అది చెప్పు, మేమేం కోరుకుంటున్నామో అది చెప్పు. ఏం కోరుకుంటున్నారు వీళ్ళు? చదవని 18వ వచనంలో, యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకొని ఉన్న వారులారా, మీకు శ్రమ. మీరు ప్రయోజనం అనుకుంటున్నారు కానీ మీకు ప్రయోజనం ఏమీ లేదు. మీకేం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. యెహోవా దినం వచ్చుట వలన మీకేమి ప్రయోజనము? అది వెలుగు కాదు, అంధకారము. అది వెలుగు కాదు, అంధకారం. వారు ఏమనుకుంటున్నారు? యెహోవా దినం వచ్చినప్పుడు వారి మీద వెలుగు ప్రకాశిస్తుంది అనుకుంటున్నారు. కానీ దేంతో పోల్చాడు ఇక్కడ ఆమోసు? అంధకారంతో పోల్చాడు. వెలుగు అంటే ఏమిటి? వెలుగు అంటే ఏమిటి సార్? ద లైట్ ఆఫ్ గాడా? వాట్ ఈస్ ద స్పిరిచువల్ మీనింగ్ ఆఫ్ లైట్? యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, యెహోవా నాకు వెలుగాయే. ఇప్పుడు వెలుగంటే ఏమిటి చెప్పండి? యెహోవాయే రక్షణ. యెహోవాయే రక్షణ. మీరు నిర్గమాకాండంలోనికి వెళితే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మోషే దగ్గరికి వచ్చి, మమ్మల్ని వదిలే మోషే, ఎదురు చూస్తేనే సముద్రం ఉంది, వెనక చూస్తేనే సైన్యం వస్తుంది, మేము మరలా తిరిగి వెళ్ళిపోయి ఐగుప్తీయులకి దాసులం అవుతామని దండాలు దశకాలు పెట్టారా లేదా? పెడితే ఏమన్నాడు పెద్ద ఆయన? మీరు నిశ్శబ్దంగా ఉండండి, ఊరకుండి చూడండి. ఏం చూడాలి? ఊరకుండి. నేడు యెహోవా మీకు కలుగు చేయి రక్షణను ఊరక నిలుచుండి చూడుడి అన్నాడా? సో ఇప్పుడు వెలుగంటే ఏమిటి? రక్షణ. వెలుగంటే ఏమిటి? ప్రశాంతకరమైనటువంటి రక్షణ. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆమోసు? అబ్బాయ్, దేవుని దినము వస్తే, యెహోవా దినము వస్తే అది మీకు వెలుగు కాదు, అది మిమ్మల్ని రక్షించడం కాదు, అది అంధకారం. అంధకారం అంటే ఇప్పుడు చెప్పండి. కాదన్నా, వెలుగంటే రక్షణ అని చెప్పాను. మరి ఇప్పుడు అంధకారం అంటే ఏం కావాలి? రక్షణకి వ్యతిరేకమైన పదం ఏమిటి? బైబిల్ పదం ప్రకారం, బైబిల్ పదం వాడండి. రక్షణ. రక్షణకు వ్యతిరేకమైన పదము దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత. మీరు యెహోవా వెలుగు మా మీద పడుతుంది అనుకుంటున్నారే,
దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అనుకుంటున్నారే, ఆ దినం వచ్చినప్పుడు మాకు ప్రయోజనం కలుగుతుంది అనుకుంటున్నారే, మీ పాపముల విషయంలో చింత లేకుండా ఉన్నారు, పశ్చాత్తాపం విషయంలో ఆలోచన లేకుండా ఉన్నారు, మీ మీదకి రక్షణ కాదు వచ్చి పడేది. ఏమొచ్చి పడుతుంది? దేవుని ఉగ్రత వచ్చి పడుతుంది. ఈ ప్రసంగం చెప్పండి, ఎవడని వింటాడా? ఇవాళ నన్ను వింటాడా? ఎవడు వినడు. కానీ వినడం లేదని చెప్పడం ఆపేద్దామా? సార్, వాడు వినడం లేదు, వాడు తీసుకోవడం లేదు కనుక మనం చెప్పడం ఆపేద్దామా? విన్నా వినకపోయినా ప్రభు దగ్గర వాడు లెక్కప్ప చెప్పుకుంటాడు. కానీ మనం మాత్రం చెప్పవలసిన బాధ్యత కలిగిన వాళ్ళు. ఈ మాట కిందకి రండి. ఇంకా మీరు 18వ వచనం, యెహోవా దినం వచ్చటం వల్ల మీకేమి ప్రయోజనం, అది వెలుగు కాదు, అది అంధకారము. 19వ వచనంలో ఎనాలజీ చూడని చెప్తాడు. ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా, మొదటిగా ఏమి ఎదురుపడింది వానికి? మొదటిగా సింహం వచ్చి పడింది. సింహం ఎదురుగా వస్తే ఏమవుతుంది? సింహం చీల్చివేస్తుంది. చీల్చివేసే సింహము నోట్లో పడకుండా బయటపడ్డాడంటే తెలివిగల్లవాడా, తెలివిలేనివాడా? తెలివిగల్లవాడేనా? ఎస్. సింహము నోట్లో నుండి మీరు బయటపడ్డారు. సింహము నోట్లో నుండి తప్పించుకున్నాం అనుకోగా ఏమొచ్చి పడింది? ఎలుగుబంటి వచ్చి పడింది. ఎలుగుబంటి వస్తే చావు వచ్చిందా రాదా? ఎలుగుబంటి తినదా? తిందా? తింటుంది. ఎలుగుబంటి దగ్గర నుండి కూడా తప్పించుకొని వచ్చి గోడ కానుకొని, అమ్మయ్య నేను ఎలుగుబంటి నుండి తప్పించుకున్నాను, సింహము నుండి తప్పించుకున్నాను అని గోడ మీదకెక్కి గోడ మీద చెయ్యి పెట్టాడట. ఈ చేతికి ఏమొచ్చి కరిసింది? పాము వచ్చి కరిసింది. రబాయ్, ఒకటి తప్పించుకున్నా కానీ నువ్వు ఖచ్చితంగా ఒకదానికి మాత్రం బలి కావాలి. ఎందుకంటే అది దేవుని ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత. ఈ రోగం తగ్గిందిలే, అమ్మయ్య పాపం చేసినా దేవుడు రోగం పెట్టాడు, ఈ రోగం తగ్గిందిలే అనుకొని మరలా నువ్వు పాపానికి వెళ్ళు, నీకు ఇంకో రోగం రాపోతుంది నన్ను అడుగు. ఈ అప్పు తీరిపోయిందిలే, అమ్మయ్య ఎట్టొకటి దేవుడు బయటపడేశాడులే అని నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడువు, ఇంకో భయంకరమైన అప్పుల ఊబిలో కూరుకుపోకపోతే నన్ను అడుగు. ఈ సమస్య తీరిపోయిందిలే అని నువ్వు ఇంకా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తావు వెళ్ళు, ఇంకా అంతకంటే లోతైన సమస్యలో పడకపోతే నన్ను అడుగు. ఎందుకంటే అది యెహోవా నియమించిన ఉగ్రత. అది యెహోవా నియమించిన ఉగ్రత. యెహోవా ఉగ్రతను తప్పించుకొనుటకు ఉన్న ఏకైక మార్గం ఏదైనా ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడం మాత్రమే. అది తప్ప ఇంకా వేరొక మార్గమేమీ లేదు. కింద చదవండి 20వ వచనంలో, యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు. అబ్బాయిలో పాపం చేసే మీకు యెహోవా దినం వెలుగు కానే కాదు. మరే దినము? అది వెలుగు ఏమాత్రము లేక కారు చీకటిగా ఉండును. ఏ చీకటి? కారు చీకటి. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు పాపం చేస్తూ ఉన్నారు కనుక యెహోవా దినము మీకు అంధకార దినము, యెహోవా దినము మీకు చీకటి దినము. యెహోవా దినము అంధకారము చీకటి ఎవరికి? ఇప్పుడు ఇశ్రాయేలీలకా, పాపం చేస్తున్న వారికా? సార్, పాపం చేస్తున్న వారికి. ఇప్పుడు ఇంతవరకు పాఠం అర్థమైందా? దేవుని ప్రజలుగా ఉంటూ పాపము చేయని వారికి యెహోవా దినము వెలుగు, అంతేనా? దేవుని ప్రజలుగా ఉంటూ పాపం చేస్తున్న వారికి యెహోవా దినము అంధకారము, కారు చీకటి, అంతేనా? ఇప్పుడు రైట్, సంఘానికి వస్తే మనమందరం దేవుని ప్రజలమే, అవునా కాదా? రైట్. సంఘానికి వస్తూ దేవునితో అనుబంధం కలిగి ఉండి పరిశుద్ధతను మనం అనుసరిస్తే మనకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడ దినం వెలుగుగా ఉంటుందా, చీకటిగా ఉంటుందా? వెలుగుగా ఉంటుంది. ఎందుకు? మనం ఎత్తబడతాం గనక అది మనకు వెలుగు దినము. కానీ సంఘానికి వస్తూ కూడా మనం దేవునిలో ఉంటూ కూడా పాపములోనే కొనసాగుతూ ఉంటే, పశ్చాత్తాపం పడకపోతూ ఉంటే, అవకాశాలు ఇచ్చినా కానీ దేవుని మంచితనాన్ని చేతగంతనం అనుకుంటూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువు మధ్యాకాశంలోనికి వచ్చిన రోజున మనం విడవబడితే ఆ రోజు మనకు వెలుగుగా ఉంటుందా, అంధకారముగా ఉంటుందా? కారు చీకటి, అంధకారము. చీకట్లోనికి వెళ్ళి నువ్వు ఏమైనా చేయగలుగుతావా? విడిచిపెట్టబడిన నువ్వు ఏమైనా చేయగలుగుతావా? కాబట్టి పాఠం ఏంటంటే, సంఘానికి వచ్చినంత మాత్రాన పరిశుద్ధత లేకుండా రాకడలో ఎత్తబడలేము. సార్, యువర్ సింపుల్ అటెండెన్స్ ఇన్ ద చర్చ్ విల్ నాట్ టేక్ యూ ఇన్ టు ద rapture ఎక్స్పీరియన్స్.
నువ్వు ప్రభువు రాకడలో ఎత్తబడాలి అంటే సంఘానికి రావాలి. కానీ సంఘములోనికి వచ్చిన తర్వాత అనుదినము పరిశుద్ధపరచబడాలి. అనుదినము పరిశుద్ధపరచబడాలి. నువ్వు రక్షణ పొందడము జస్టిఫికేషన్ అంటే నీతిమంతుడిగా తీర్చబడ్డావు. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. నీతిమంతుడిగా తీర్చబడిన నీవు పరిశుద్ధపరచబడాలి. ఇట్స్ కాల్డ్ సాంక్టిఫికేషన్. సాంక్టిఫికేషన్. అండ్ పరిశుద్ధుడిగా తీర్చబడుతున్న నీవు నోవాహు దేవునితో నడిచినవాడు ఎలాగయ్యాడో, హానోకు దేవునితో నడిచినవాడు ఎలాగయ్యాడో, అలా నీవు కూడా దేవునితో నడుచుచూ ఉంటే అకస్మాత్తుగా ఒకరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యాకాశములోనికి వస్తారు. ఆయన వచ్చినప్పుడు నడుచుచూ ఉన్న హానోకును పరమునకు తీసుకుపోయినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను మధ్యాకాశానికి తీసుకుపోతాడు. దానినే గ్లోరిఫికేషన్ అంటారంటే మహిమపరచబడుట. నువ్వెప్పుడైతే మహిమపరచబడతావో అప్పుడు నీ రక్షణ పరిపూర్ణమవుతుంది. రక్షణలో 3 భాగాలు ఏంటి చెప్పండి. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుట. ప్రభు అయిన యేసుక్రీస్తు అని రక్షకునిగా అంగీకరించినప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడిన మనము అక్కడి నుండి పరిశుద్ధతను అనుసరిస్తూ, పరిశుద్ధతను ప్రాక్టీస్ చేస్తూ, పరిశుద్ధతలో నడుచుకొనుచు ఉంటే మనము సాంక్టిఫైడ్ పీపుల్, పరిశుద్ధమైన ప్రజలం. పాడబడతారుగా, అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమ స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడెదము. పాతకాలం పాటల్లో మంచి వేదాంతం ఉండే, థియాలజీ, అవునా? వాక్యానుసారంగా రాసేవాళ్ళు పాటలు. ఇప్పుడు ఈ పాటలో చూడండి, అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన వారులారా అంటే నీతిమంతులుగా తీర్చబడిన వారులారా, పరిశుద్ధులారా అంటే పరిశుద్ధత కొరకు ప్రయాసపడుచు ఉన్నవారులారా, పాట పాడేవాళ్ళంటే దేవుణ్ణి మహిమపరిచేవారులారా. నేను చెప్పిన 3 రక్షణ అనుభవాలు ఇందులో వచ్చాయా సార్? పాఠం ఏంటంటే మందిరానికి రావాలి, రక్షణ పొందాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంతటితో మన పని అయిపోలేదు. మనం ప్రభు వచ్చేంత వరకు పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? పరిశుద్ధతను కాపాడుకోవాలి. లోకం మనల్ని బాగా రమ్మని పిలుస్తూ ఉంటుంది. నా దగ్గరికి వచ్చి నన్ను రుచి చూడు అని లోకం పిలుస్తూ ఉంటుంది. లోకం ఆకర్షిస్తూ ఉంటుంది. లోకాకర్షణలకి మనం దూరంగా పారిపోవాలి. అయ్యా, శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు దేవుడి మీద తిరగబడాలి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. శ్రమలు వచ్చినా కానీ నీ చిత్తమే జరగాలి ప్రభు అని దేవునికి అప్పగించుకోవాలి. ఆకర్షణలకు లోను కాకుండా, శ్రమలు వచ్చినప్పుడు దేవునికి ఎదురు తిరగకుండా మనల్ని మనం తగ్గించుకొని మన భక్తి జీవితాన్ని ఎక్కడా కూడా దేవుని నుండి దూరం చేసుకోకుండా ఉంటే పరిశుద్ధతను కాపాడుకున్నట్టుకు మనం ప్రయాసపడిన వారం అవుతాం. అలా ప్రయాసపడుతున్న వారిని దేవుడు విడిచిపెట్టాడు. ఆయన రాకడలో ఖచ్చితంగా ఎత్తబడే గుంపులో మనం ఉంటాం. అలాగున ఎత్తబడే గుంపులో మన ముందులాగున కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు పరిశుద్ధత కొరకై ఆపేక్ష కలిగిన వారిగా ఆశీర్వదించునుగాక.